ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నట్స్ గురించి ఎప్పుడు కొంతమంది మంచిదంటారు, కొంతమంది కాదంటారు. నట్స్ ఎలా తీసుకోవాలి, ఎవరెవరు తీసుకోవాలి అసలు కొలెస్ట్రాల్ కాంటెక్స్లో? కొలెస్ట్రాల్ లెవెల్ హై ఉన్నప్పుడు, ఎల్డిఎల్ లెవెల్ హై ఉన్నప్పుడు, ట్రైగ్లిజరైడ్స్ కూడా ఎక్కువగా ఉన్నప్పుడు యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ విత్ యువర్ కాజు ఎలిమినేట్ చేయండి. మరి ఈ నట్స్ ఎలా తీసుకోవాలనేది ఒక క్వశ్చన్ ఉంది. నానబెట్టాలా, గ్రైండ్ చేయాలా, పచ్చివి తినేయాలా, తొక్క తీయాలా? నానబెట్టి తింటే ఏమవుతుందంటే యాక్టివేటెడ్ ఫామ్ లోపల సీడ్ యాక్టివేట్ అవుతుంది కాబట్టి బెటర్ డైజెస్టబిలిటీ, బెటర్ అబ్జార్ప్షన్. కాబట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు నానబెట్టి తినండి. ఇది ఒక స్నాక్గా తీసుకోవాలా, ఒక మీల్గా తీసుకోవాలా, ఇంటిగ్రేట్ చేసుకోవాలా ఈ నట్స్ అండ్ ఫ్రూట్, ఈ డ్రై ఫ్రూట్స్ అనేది? రోస్టెడ్ అయితే మనం ఒక స్నాక్ లాగా 4 o'clock టైం అప్పుడు ఇన్సులిన్ స్పర్ట్ ఉంటే అందరికీ ఆకలేస్తుంది. మీరు నానబెట్టినవన్నీ బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే బెటర్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఒక కేటగిరీ ఆఫ్ ఫుడ్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, నట్స్. నట్స్ గురించి ఎప్పుడు కొంతమంది మంచిదంటారు, కొంతమంది కాదంటారు. నట్స్ ఎలా తీసుకోవాలి, ఎవరెవరు తీసుకోవాలి అసలు కొలెస్ట్రాల్ కాంటెక్స్లో? కొలెస్ట్రాల్ కాంటెక్స్లో నట్స్ అన్నీ అందరూ తీసుకోవాలి. అయితే ఇక్కడ కొన్ని నట్స్ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. దాంట్లో నెంబర్ 1 జాగ్రత్త ఏంటి అంటే కొలెస్ట్రాల్ లెవెల్ హై ఉన్నప్పుడు, ఎల్డిఎల్ లెవెల్ హై ఉన్నప్పుడు, ట్రైగ్లిజరైడ్ అని ఇంకొక పారామీటర్, దాని గురించి మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేయలేదు. ట్రైగ్లిజరైడ్స్ కూడా ఎక్కువగా ఉన్నప్పుడు యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ విత్ యువర్ కాజు ఎలిమినేట్ చేయండి. ఆ లెవెల్స్ నార్మల్గా వచ్చేంత వరకు కాస్త జీడిపప్పు తినడం తగ్గించుకోండి. ఒకవేళ తినాలి అనిపిస్తే ఒక 2-3 ముక్కలకి మించి తినకండి. దిస్ ఈజ్ ఫస్ట్ థింగ్. రెండో ఇంపార్టెంట్ నట్ వచ్చి బ్రాజిల్ నట్. బ్రాజిల్ నట్లో సెలీనియం ఉంటుంది. హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు డెఫినెట్గా దీన్ని రోజు ఒక నట్ తీసుకోవాలి. కానీ 2 కంటే ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది అంటే ఇట్ విల్ ఇంక్రీజ్ ఎల్డిఎల్ ఇంక్రీజ్ చేస్తుంది. కాబట్టి ఎల్డిఎల్ చాలా హై వాల్యూస్ ఉండి అలాగే హైపోథైరాయిడిజం కూడా ఉంది, అంటే థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఉంది, కొలెస్ట్రాల్ ప్రాబ్లం కూడా ఉంది. అలాంటి సందర్భాల్లో ఒక్క బ్రాజిల్ నట్కి మించి తీసుకోకూడదు. 2 కూడా నేను అడ్వైస్ చేయను. నార్మల్ పీపుల్ అయితే హైపోథైరాయిడిజం లేని పక్షంలో మీరు 2 బ్రాజిల్ నట్స్ వరకు తీసుకోవచ్చు. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఎన్నో రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే మెకాడమియా నట్స్ ఎందుకు ఇస్తాము? హెచ్డిఎల్ పెరగడానికి ఇస్తాం. కానీ అవి 3 నుంచి 4 నట్స్ కంటే ఎక్కువ తీసుకోకూడదు. అది తినడానికి చాలా బాగుంటాయి, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి కాబట్టి బై టెంప్టేషన్ ఎక్కువ తీసేసుకుంటాం. సో వీటిని చాలా లిమిటెడ్గా 3 నుంచి 4 మాత్రమే తీసుకోవాలి. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ కేర్ యూ హ్యావ్ టు టేక్. కమింగ్ టు ఆల్మండ్స్ 5 to 6 ఆరామ్సే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. వాల్నట్స్ 2 వరకు తీసుకోవచ్చు. కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే 1 పీస్ ఆఫ్ వాల్నట్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఇట్ కెన్ ఇంక్రీజ్ యువర్ పొటాషియం. కిడ్నీ ఇష్యూ ఉంది కానీ పొటాషియం చాలా కంట్రోల్లో ఉంది, మీరు ఒక 2 ముక్కల వరకు వాల్నట్ తీసుకోవచ్చు. మరి ఈ నట్స్ ఎలా తీసుకోవాలనేది ఒక క్వశ్చన్ ఉంది. నానబెట్టాలా, గ్రైండ్ చేయాలా, పచ్చివి తినేయాలా, తొక్క తీయాలా, తీయకూడదా? ఇవన్నీ ఏంటంటే ఒకప్పుడు మనకు తెలియదు, ఇప్పుడు రీసెర్చ్ హెస్ బ్రాట్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. నానబెట్టి తింటే ఏమవుతుందంటే యాక్టివేటెడ్ ఫామ్ అన్నమాట. లోపల సీడ్ యాక్టివేట్ అవుతుంది కాబట్టి బెటర్ డైజెస్టబిలిటీ, బెటర్ అబ్జార్ప్షన్. కాబట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు నానబెట్టి తినండి. కానీ సీడ్స్ ఏవైతే ఉంటాయో అంటే పొద్దుతిరుగుడు పువ్వు గింజలు కానీ, గుమ్మడి గింజలు కానీ, ఫ్లాక్ సీడ్ కానీ, లేకపోతే నువ్వులు కానీ, ఇలాంటివి మాత్రము నూనె లేకుండా రోస్ట్ చేసి డబ్బాల్లో వేసి పెట్టుకుని ఏదాని కాదానికి ప్రతిదీ ఒక్కొక్క స్పూన్ తీసుకొని తినడం అనేది అడ్వైజబుల్. అందులోనూ ఎంప్లాయిడ్ పీపుల్ అయితే ఒకవేళ నానబెట్టుకోవడం కుదరకపోతే ద నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఈజ్ రోస్టెడ్. నూనె లేకుండా రోస్ట్ చేసుకొని తినండి, అది బెస్ట్ స్నాక్. ఒక డబ్బా పెట్టేసుకుంటే 4 గంటలకి 1 కప్పు గ్రీన్ టీ అండ్ డ్రై ఫ్రూట్, ఇది ఈజీ. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు డ్రై ఫ్రూట్స్ అంటే కిష్మిష్, అంజీర్, డేట్స్, వీటి విషయంలో కూడా చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. అలాగే మునక్కా అని దొరుకుతుంది. ఇవన్నీ కూడా హై డెన్స్ క్యాలరీస్ ఉంటాయి. అయితే దోస్ హూ డూ నాట్ హ్యావ్ ఎనీ డయాబెటీస్ అనేది లేదు. అలాగే ఫాస్టింగ్ ఇన్సులిన్ కూడా చాలా కంట్రోల్లో ఉంది, 3 to 5 మధ్యలోనే ఉంది. అంటే వీళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే కండిషన్ లేదు. అలాంటప్పుడు ఒక 10 వరకు ప్రతి ఒక్కటి తీసుకోవడంలో తప్పలేదు. మన డేట్స్ అయితే 3, 4, 5 వరకు తీసుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే ఒక గుప్పెడు తీసుకోవచ్చు. డ్రై డేట్స్ ఆర్ మోర్ ప్రిఫరబుల్ దెన్ వెట్ డేట్స్.
ఎందుకంటే వెట్ డేట్స్లో తక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయని కాదు, అవి బాగా షైనింగ్గా కనిపించాలని రకరకాల నూనెలు పూస్తారు దాని మీద. దేని మీద పూసారు దేని మీద పూయలేదు మనకు తెలియదు, అవి టెస్ట్ చేసుకోలేము. దాని బదులు ఎండిపోయినవి తీసుకుంటే ఎండు వాటిల్లో కూడా గోల్డ్ కలర్ ఉంటుంది, బ్లాక్ కలర్ ఉంటుంది. బ్లాక్వి తీసుకుంటే దే ఆర్ ఐరన్ రిచ్. అవి తీసుకుని ఏ కండిషన్స్ లేని వాళ్ళైతే రోజుకి 4-5 రాత్రి నానబెట్టుకుని పొద్దున్న తినచ్చు. ఏమన్నా డయాబెటీస్ లేకపోతే అలాంటి కండిషన్స్ ఉంటే రోజుకి ఒకటి. ఇది ఒక స్నాక్గా తీసుకోవాలా, ఒక మీల్గా తీసుకోవాలా, ఇంటిగ్రేట్ చేసుకోవాలా ఈ నట్స్ అండ్ ఫ్రూట్, ఈ డ్రై ఫ్రూట్స్ అనేది? రోస్టెడ్ అయితే మనం ఒక స్నాక్ లాగా 4 o'clock టైం అప్పుడు ఇన్సులిన్ స్పాట్ ఉంటే అందరికీ ఆకలేస్తుంది. సో మనం ఏదో ఒక దొరికిన సమోసా ఇవి అవి తినేసి మొత్తం నాశనం పెట్టుకోకుండా ఇలాంటివి పెట్టుకుంటే ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. మీద నానబెట్టినవన్నీ బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే బెటర్. వేయించినవన్నీ 4 o'clock టైంలో తీసుకుంటే ఈజీ అయిపోతుంది. అది బ్రేక్ఫాస్ట్తో పాటు వెళ్ళిపోతుంది, ఇవి దీనికి వెళ్తుంది. అయితే ఈ కొలెస్ట్రాల్ ప్రొఫైల్లో స్వప్న వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వీ హ్యావ్ టు డిస్కస్ ఇస్ ట్రైగ్లిజరైడ్స్. ఇవి చాలా పెరుగుతుంటాయి. ట్రైగ్లిజరైడ్స్ అనేవి దే ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ కొలెస్ట్రాల్ ప్రొఫైల్. అది ఎలా మ్యామ్? ఒక నెల చూస్తే 160, 170, 200, 300 ఉండొచ్చు. కొంచెం ఫుడ్ కొద్దిగా కట్ చేయగానే మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంటాయి. ఎందుకంటే ట్రైగ్లిజరైడ్స్ ఆర్ ఆల్ ఫ్యాట్ లైక్ సబ్స్టెన్సెస్. అవి బేసిక్గా అవి ఏంటి అంటే దేర్ ఎనర్జీ, స్టోర్డ్ ఎనర్జీ. అది కొవ్వులో ఉన్నటువంటి ఎనర్జీ. అది మన అవసరానికి కొద్దీ కొవ్వు పదార్థాలు వాటిని రిలీజ్ చేస్తుంటాయి అన్నమాట. అవి ఎక్స్ట్రాగా రిలీజ్ చేసేసినప్పుడు దే కాజ్ సీరియస్ ప్రాబ్లమ్. ఎస్పెషలీ గుండెకి అథెరోస్క్లెరోసిస్ కావచ్చు, కార్డియోవాస్కులర్ డిజీజెస్ కావచ్చు, ఆల్ కైండ్స్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డిజీజెస్కి డెఫినెట్గా దే విల్ బీ కాజింగ్ దెమ్. అండ్ ఇంకోటి ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్ కనుక మితిమీరి పెరిగిపోయినాయి అనుకోండి, 400, 500, 550, 600 ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో కేవలం గుండెకి సంబంధించిన వ్యాధులే కాకుండా ప్యాంక్రియాస్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. సడన్గా ప్యాంక్రియాస్లో వాపు రావడము, ప్యాంక్రియాటైటిస్ కింద రూపాంతరం చెందడము, హాస్పిటలైజ్ అవ్వడము, ఇట్ కెన్ బి ఫేటల్ ఆల్సో. కాబట్టి ట్రైగ్లిజరైడ్స్ని తక్కువ అంచనా వేయకూడదు. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తాయి. ఎల్డిఎల్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం వాడే నూనె పదార్థాలు, కొవ్వు పదార్థాలు వాటిలో నుంచి వస్తుంది. ట్రైగ్లిజరైడ్స్ వచ్చి మనం వాడేటటువంటి పిండి పదార్థాలు, గోధుమ పిండి, బియ్యపు పిండి, బియ్యము, మైదా, లేకపోతే మనం తీసుకునే షుగర్, స్వీట్లు, వీటన్నిటిలో నుంచి మనకి ట్రైగ్లిజరైడ్స్ వస్తాయి. సో ఏ వాల్యూ పెరిగి ఉంది అన్నది చూసుకొని ట్రైగ్లిజరైడ్ పెరిగి ఉంటే అన్నం తినడం కొద్దిగా ఎంత ఉండాలి మ్యామ్? ట్రైగ్లిజరైడ్ యూ కెన్ సీ 150 ఈజ్ ఎ థ్రెషోల్డ్ లెవెల్. సో 100 నుంచి 150లో ఉన్నప్పుడే అది రెడ్ మార్క్ కింద కన్సిడర్ చేసి మనం దాన్ని జాగ్రత్త పెట్టుకోవాలి. పిల్లలకైతే 70 నుంచి 80, అంటే టీనేజర్స్కి 70 నుంచి 80 రైట్ వాల్యూ. మనకి అడల్ట్స్కి అయితే లెస్ దెన్ 150 ఉండడం ఇంపార్టెంట్. 200 దాటితే దే ఆర్ కన్సిడర్డ్ హై ట్రైగ్లిజరైడ్స్ అండ్ దానికి మందులు వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ట్రైగ్లిజరైడ్స్లో ఉన్న ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఇట్స్ అన్ ఇండిపెండెంట్ పారామీటర్. అంటే చాలామంది స్టాటిన్ మెడికేషన్ తీసుకుంటూ ఉంటారు, రకరకాల స్టాటిన్ మెడికేషన్స్ ఇస్తారు ఎల్డిఎల్ తగ్గించడానికి, ఓవరాల్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి, వీటన్నిటికీ. అవి మెడిసిన్ వేసుకుంటున్న కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ తగ్గిన ట్రైగ్లిజరైడ్ ఇండిపెండెంట్గా పెరిగే అవకాశం. సో దాన్ని యూ విల్ హ్యావ్ టు మేనేజ్ యువర్ కార్బోహైడ్రేట్ కంటెంట్. కార్బోహైడ్రేట్స్ని మనం మేనేజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ట్రైగ్లిజరైడ్స్ కి కొలెస్ట్రాల్ కి దగ్గర అనుబంధం ఉంది. దే ఆర్ ఆల్ ఒకే బట్టలు అంతే అన్నమాట. దట్ ఈస్ ఆల్, దే ఆర్ ఆల్ ఇన్ ఫ్యాట్ బేస్డ్. కాబట్టి ఒక్కసారి వాళ్ళు ఏం పెద్ద దారుణంగా అన్హెల్దీగా తినట్లేదు, కొద్దిగా సీపిన్ అయ్యే అన్హెల్దీ హ్యాబిట్స్. ఒక 6 నెలలు తిరిగేసరికి ఒక 5 కిలోలు బరువు పెరిగి ఉండడం, అది కాస్త ఇంకొంచెం పెరగడం, అది మొండిగా మారడం, వాళ్ళకి సెడెంటరీ లైఫ్ ఇంకా కూడా పెరిగిపోవడం, అది ఒక విషయ సైకిల్లో కూరుకుపోతారు. కొలెస్ట్రాల్ ప్రొఫైల్ రావడానికి పలు కారణాలు ఉన్నాయి. నెంబర్ 1 కారణం విల్ బి ఒబెసిటీ, బరువు. అనవసరంగా మనము వెయిట్, సర్లే నెక్స్ట్ వీక్ నుంచి వాకింగ్ చేద్దాము, ఆ నెక్స్ట్ వీక్ నుంచి డైటింగ్ చేద్దాము అని దాన్ని ఇగ్నోర్ చేయడము. డెఫినెట్గా ఇట్ పుట్స్ లోడ్ ఆన్ ఎవ్రీ ఆర్గన్ అండ్ అన్ని సిస్టమ్స్ మనకి ఇది అవుతాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డయాబెటీస్, హైపోథైరాయిడిజం, బ్లడ్ ప్రెషర్. ఈ 3 జబ్బులు ఉన్న వాళ్ళకి సహజంగా కొలెస్ట్రాల్ ఇంబ్యాలెన్స్ జరగడం అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఇవి వచ్చిన వాళ్ళు అవి జాగ్రత్తలు, అది పెరుగుతుందేమోనని జాగ్రత్తగా నియంత్రించుకుంటూ ఉండాలి. అవి వచ్చిన వాళ్ళు మేబీ డయాబెటీస్ నాకు త్వరలో వచ్చేస్తుందేమో, థైరాయిడ్ ప్రాబ్లం వచ్చేస్తుందేమో, హైపర్ టెన్షన్ వచ్చేస్తుందేమో అని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి రెండిటికి అవినాభావ సంబంధం ఉంటుంది. కాబట్టి ఈ జబ్బులు వచ్చిన వాళ్ళందరికీ అవి వచ్చేటటువంటి అవకాశం చాలా ఉంటుంది. అన్ఫార్చునేట్ ఏంటంటే ఆడవాళ్లలో కొలెస్ట్రాల్ ఇష్యూస్ మగవాళ్ళ కంటే కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషలీ మెనోపాజ్ అయిపోయిన తర్వాత
ఎప్పుడైతే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయో లేదా ఏ ఆడవాళ్ళైతే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ మీద ఉంటారో వాళ్ళలో కూడా ఈ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, డెవలప్ ఆ ప్రాబ్లం డెవలప్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది.